వన్ టీవీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. పట్టపగలే దొంగతనం. బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన దొంగలు. కర్నూలు జిల్లా ఎమిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్ల వీవర్స్ కాలనీలో శ్రీ నీలకంఠేశ్వర గుడి దగ్గర మెయిన్ రోడ్లో ఉన్న కుర్ని నేస ఎంకమ్మ భర్త ఈరన్న కిరాణా షాప్ నడుపుతున్నారు. దొంగలు పట్టపగలు ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ నేస ఎంకమ్మ గొంతులో బంగారం గొలుసును గమనించి మొదటగా సిగరెట్లకు వచ్చారు. మరల రెండోసారి కురుకురే తినుబండారాల కోసం వచ్చి మహిళ గొంతులో ఉన్న 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. దొంగలు మహిళా గొలుసు లాగటం వలన ఆమె మెట్లపై నుంచి కింద పడి నడుముకు, ఒంటికి గాయాలైనవి చుట్టుపక్కల స్థానికులు తెలిపారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో పక్కల గుడి, మసీదు ఉన్న నడి రోడ్డు పైన ఉన్న కిరాణా షాప్లో మహిళా గొంతులో బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. అంటే ఇప్పటికైనా ఆడవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. పోలీసులు కుర్ని నేష ఎంకమ్మను వివరాలు అడగ్గా 2 వ్యక్తులు సిగరెట్టు, కురుకురేల కోసం వచ్చి తన మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లారని, వారు కొత్తవారు, వాళ్ళని మరలా చూస్తే గుర్తుపడతానని పోలీసులకు తెలియజేసింది. పోలీసులు వాళ్ళని వెతికి పట్టుకొని బాధిత మహిళకు హామీ ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. అక్క దేనికోసం వచ్చిండ్రు వాళ్ళు? ఇది ఎవరు వెళ్ళాక ఏం తీసుకుపోయినారక? మీ ఇక్కడ నుంచి షాప్లో కాదు, ఏదో ఎత్తుకెళ్ళినారన్నారు కదా, ఎన్ని తులాలు ఉంటుందక్క? 2 తులాలు ఉంటుందా? వాళ్ళని చూస్తే గుర్తుపడతారా? ఎంత టైం అయింటుంది అక్క? 12 అయింటుందా? చైనే కదా, బంగారు చైనే కదా. ఇంతకుముందు ఏమన్నా అట్లా తిరుగుతుండ్రా ఇక్కడ సైడ్ ఏమన్నా అట్లా కొత్త వ్యక్తులా? ఫస్ట్ వచ్చి సిగరెట్ తీసుకెళ్ళినారంటండి, మరి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చినారు.